చేసాను, ఆన్లోనే ఉంది. నీకు ఇంకా ఎడిషనల్గా పరుగు నా వల్ల. చాలా పని చేసే. హాయ్, హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న 2 రోజులు వాయిస్ అసలు బాగాలేదు కదా, ఈరోజు కూడా అలాగే ఉంది. గొంతుకు పట్టేసింది అనమాట. సో కొంచెం గట్టిగా హుషారుగా మాట్లాడలేకపోతున్నాను. ఇది సండే వ్లాగ్ అండి. సండే కాబట్టి మా వారు అయితే చికెన్ తీసుకొచ్చారు. దీన్ని నేను ఒకసారి వాష్ చేసేసి ఉప్పు నీళ్ళు అయితే నానబెట్టానండి. ఇంక ఇది క్లీన్ చేసేసి త్వరగా వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. మా వారైతే ఆకలేసేస్తుంది, త్వరగా వంట స్టార్ట్ చేయనేసి అయితే చెప్పారు. సో త్వరగా వంట పని అయితే స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు నేను చేసిన చికెన్ కర్రీ చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. మా వారు 1 కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు. చికెన్ అయితే నీట్గా వాష్ చేసేసాను. తర్వాత దాంట్లోకి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, జీలకర్ర, కొంచెం గరం మసాలా కూడా అయితే వేసుకుని బాగా అయితే మిక్స్ చేసి పక్కనైతే పెట్టేశానండి. ఇంకా ఈ లోపల నేను ఉల్లిపాయలు అయితే ముందుగానే ఆనియన్స్ తొక్కలు తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసానండి. ఇంకా ఒక కడాయి తీసుకుని దాంట్లోకి నూనె వేసి నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను. నేను గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఉల్లిపాయ ముక్కలు అయితే వేసానండి. ఇంకా ఈ మధ్యలో చికెన్ ఎప్పుడున్నా టమాటా అయితే వేస్తున్నానండి, బాగుంటుంది టేస్ట్ అనేసి. ఇంకా నిన్న నేను ములక్కాడ పులుసు పెట్టానండి. ఆ ములక్కాడ పులుసు పెట్టక ఒక ములక్కాడ ఉండిపోయింది అనమాట. ఇంకా ములక్కాడ ఒకటి వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఈరోజు చికెన్ ములక్కలాగా ఉంటుందిలే అని ఇందులోకి అయితే వేసేసానండి. ఇంకా కాసేపు వీటిని అయితే మగ్గపెట్టాను. ఇవి మగ్గిన తర్వాత నేను చికెన్ పీసెస్ ముందుగానే మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాను కదండి, ఆ చికెన్ పీసెస్ తీసుకొచ్చి ఆనియన్స్లో అయితే వేసేసాను అనమాట. ఆనియన్స్ కంప్లీట్గా మగ్గిపోక్కర్లేదండి, కొంచెము ఒక 60% మగ్గిన తర్వాత మనము ఈ చికెన్ పీసెస్ని వేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను కుక్కర్లో అయితే పలావ్ వండుతున్నానండి. సో దీనికోసం అయితే బిర్యానీ స్పైసెస్ అన్నీ ఆయిల్ అయితే వేగించుకున్నాను. తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెము బిర్యానీ మసాలా కూడా అయితే వేసి ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసుకుని మిక్స్ చేసేసుకున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. తర్వాత దీంట్లోకి కొన్ని చికెన్ పీసెస్ అయితే వేసాను. అంతేనండి, మనం మొత్తాన్ని ఇప్పుడు కూర అంతా మిక్స్ చేసేసుకోవాలి. పలావ్, ఆనియన్స్ ఇవన్నీ కలిగే వరకు మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇది కొద్దిసేపు మనము ఆవిరి మీద అయితే మగ్గించుకోవాలండి. ఇక్కడ నేను వంట పని అయితే చేసుకుంటూ ఉన్నాను. మా ఆయన అయితే ఈరోజు ఇల్లు డీప్ క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేశారండి. ఇంకొక 10 డేస్లో మా ఇంటి గృహప్రవేశం అయితే ఉందండి. సో అందుకనేసి రిలేటివ్స్ అందరూ వస్తారు కాబట్టి మా వారు ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారండి. బట్ మీరు అనుకుంటా ఉండొచ్చేమో, మేము ఇల్లు కొనేసుకున్నాము, గృహప్రవేశం పెట్టుకుంటున్నాము, చాలా హ్యాపీగా ఉన్నామని మీరు అనుకోవచ్చేమోనండి. ఒకరోజు హ్యాపీగా ఉంటున్నాము, ఒకరోజు చాలా సాడ్ అయిపోతున్నాము. రీజన్ ఏంటి అన్నది నేను మీకు అప్పుడే చెప్పలేను, కానీ నేను మా వారు ఇద్దరము కలిసి కూర్చుని అయితే మీతో చాలా విషయాలు చెప్తానండి. మీలో ఎవరైనా సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నా, సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నా, ఇవన్నీ మీకు చాలా ఉపయోగపడతాయి. ఫస్ట్ ఇప్పుడు మాకు ఒక ప్రాబ్లం వచ్చిందండి, అది నేను మీతో ఇంకా షేర్ చేసుకోలేకపోతున్నాను. ఆ ప్రాబ్లం కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు మొత్తం ఇల్లు కొనుక్కునేటప్పుడు ఎలాంటివి చెక్ చేసుకోవాలి, మేము ఏ విషయంలో తప్పు చేయడం వల్ల ఇప్పుడు ఇల్లు కొనుక్కుని బాధపడుతున్నాము అన్నది మీకు చెప్తామండి. నేను చాలా ఇయర్స్ నుంచి ఇల్లు కొనుక్కోవాలనేసి ఇల్లుని ఎతుక్కుంటా ఉన్నాము. అలా ఎతుక్కునే ప్రాసెస్లో చాలా విషయాలు మాకు తెలిసొచ్చాయండి. ఇల్లు కొనేటప్పుడు ఎలాంటివి చూసుకోవాలి, ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి, ఇవన్నీ మేము చాలా విషయాలు తెలుసుకున్నాము. సో తెలుసుకున్న ప్రాబ్లమ్సే ఏ ఇల్లు చూసినా ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, అవి మాత్రమే మేము గమనించుకున్నాం. కానీ ఇంకా మనము ఇలాంటి విషయాలు కూడా చూసుకోవాలి అన్న విషయం అయితే నాకు అసలు తెలియలేదనమాట. సో అందుకనేసి ఇప్పుడు నేను కొంచెం ఈ ఇల్లు విషయంలో నేను మా వారు మానసికంగా చాలా కుమిలిపోయామండి. మేబీ అది ఆ పనంతా పూర్తయ్యాక అది చిన్న విషయం అని అనిపించచ్చేమో జనాలకి, బట్ అది గో త్రూ అయినా మాకే తెలుసు. ఇప్పుడు నాకు చెప్పాలి అనే ఉంది, కాకపోతే నా పని సక్రమంగా జరిగిన తర్వాత
ఇంకా నేను తెలుసుకుని చాలా విషయాలు అప్పుడు నేను మీకు ఖచ్చితంగా చెప్తానండి. ఆ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు కూడా మీకు వాయిస్ ఓవర్ రీసౌండ్ వచ్చేస్తుంది కదా. ఎలా ఉంటుందంటే మాకు ఇంట్లో పని త్వరగా వంట చేసుకున్నామా, కొంచెం ముద్ద తినేసామా, ఆ గిన్నెలు తోముకున్నానా, తర్వాత మళ్ళీ ఈ కొత్త ఇంటికి వచ్చేసి ఇక్కడ పనులు చేపిస్తున్నానా అన్నట్టు అనమాట. ఇక్కడ ఏం నేను ఇంటీరియర్ వర్క్ చేపించట్లేదు, అయినా కూడా ఈ ఇంట్లో ఏదో ఒకటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, వాటి కోసం మేము అలా తిరుగుతున్నామండి. నేను మా వారు చాలా బెంగపడిపోయాము. మీతో చెప్పాను కదండి, నా లైఫ్లో ఏ హ్యాపీనెస్ దేవుడు భవానీ తీసుకో సంతోషంగా ఉండని నాకు ఇవ్వడండి. నా లైఫ్లో ప్రతి హ్యాపీనెస్ సాడ్నెస్తో ముడిపడిపోయే వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే నేను చాలా హ్యాపీగా ఉండొచ్చేమో, బట్ ఇప్పుడు జరిగే ప్రాసెస్ని నేను ఎంజాయ్ చేయలేను అనమాట. ఎందుకంటే ఎంజాయ్ చేసేలాగా దేవుడు నాకు ఏమి ఇవ్వడండి. ఇప్పుడు ప్రస్తుతానికి గృహప్రవేశం అన్నది నాకు 10 సంవత్సరాల డ్రీమ్. ఆ డ్రీమ్ ఇంకొక 10 డేస్లో నెరవేరబోతుంది. బట్ ఈ 10 రోజుల్లో నేను ఏమీ ఎంజాయ్ చేయట్లేదు. ఎందుకంటే ఏదో ఒక చిన్న ప్రాబ్లం రావడము, అరే కొత్త ఇల్లు కొనుక్కున్నాము, కొత్త ఇంట్లో ఈ ప్రాబ్లం ఏంటి అని మానసికంగా నేను మా వారు కృంగిపోవడము. ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, లేకపోతే దీనికి ఇంకా పెద్ద ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఇంకా పెద్ద సొల్యూషన్స్ ఏమైనా వెతకాలా, ఇలా అన్నమాట మా ఇద్దరికి. సో నా లైఫ్లో ఏ సంతోషము దేవుడు త్వరగా తీసుకోబోవని అని ఇవ్వడండి. నా సంతోషంతో పాటు సాడ్నెస్ కూడా ముడిపడిపోయి ఉంటుంది. నన్ను దేవుడు ఏది పూర్తిగా ఆస్వాదించనివ్వడు. ఎండ్ ఆఫ్ ద డే నేను హ్యాపీగా ఉండొచ్చేమో, ఇప్పుడు ఈ గృహప్రవేశం ప్రాసెస్ని నేనైతే ఏమీ ఎంజాయ్ చేయలేకపోతున్నాను. సో నేను అవన్నీ మీకు ఇంక్లూడింగ్ వీడియోస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అవి నేను మా వారు కూర్చుని ఎక్కడ తప్పు జరిగింది మా విషయంలో అని నేను అన్నీ చెప్తాను. ఫస్ట్ అయితే నేను మీకు ఏ విషయము చెప్పొద్దు ఎందుకులే అనేసి అనుకున్నానండి. బట్ నాలాగా వేరే ఎవ్వరూ సఫర్ అవ్వకూడదు, నా సబ్స్క్రైబర్లు ఎవ్వరూ ఇలాగ సఫర్ అవ్వకూడదని నేను అనుకుంటున్నాను. సో నేను మీకు అన్నీ వివరంగా నేను మా వారు కూర్చుని చెప్తాము అనేసి మా వారు అన్నారన్నమాట. నిన్న రాత్రి అయితే మా ఆయన ఎంత బెంగపడ్డారంటేనండి, ఎందుకు నా లైఫ్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను ప్రతిదానికి అడ్జస్ట్ అవుతూనే బ్రతికాను, ఇప్పుడు కూడా మనం అడ్జస్ట్ అవుతూనే బ్రతకాలా అనేసి తను కూడా చాలా ఫీల్ అయ్యారనమాట. అవును, నేను ఒప్పుకుంటాను, ఈ ప్రాబ్లం చిన్నదే అయ్యి ఉండొచ్చు, బట్ ₹1,00,00,000 మాకేమీ చిన్నవి కాదండి. మేము చాలా కష్టపడ్డాము దీనికోసము. నేను బెంగపడి ఏడిస్తే మా అమ్మ నాకన్నా ఎక్కువ బెంగపడిపోతుందండి. నేను ఏడిస్తే మా ఆయన కూడా నాకన్నా ఎక్కువ బెంగపడిపోతున్నారు. సర్లే, ఇంకా నేను ఏ బాధ అయినా కూడా అండి 2 డేస్ షూర్గా బాధపడతాను, ఏడుస్తాను, కేకలేస్తాను, అరుస్తాను, కుమిలిపోతాను. 2 డేస్ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాను అనమాట. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఇంకా నేను యాక్సెప్ట్ చేసేస్తానండి. అయితే ఇప్పుడు మారాల్సిన టైం వచ్చింది. 2 డేస్ కూడా బాధపడకూడదు, 2 అవర్స్కి తగ్గించాలి దాన్ని అని అనుకుంటున్నాను. బట్ ఇల్లు ఎప్పటి నుంచో డ్రీమ్ కదండి, దానికి ఏదైనా చిన్నది ప్రాబ్లం వచ్చింది అంటే అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అనమాట. ఇట్స్ ఓకే, ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది అనుకుంటున్నాను 2-3 డేస్లో. నేను మా వారు కలిసి మీకు విత్ ఫొటోస్ వీడియోస్తో అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది మీ ఇంటిలో జరుగుతుందా అన్నది చెక్ చేసుకోండి. మీకు అన్ని ప్రికాషన్స్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను మా వారు కలిసి. ఇంకా ఇది సండే వ్లాగ్ అండి. సండే అయితే ఆ రోజు ఇంట్లో ఎన్ని పనులు పూర్తి చేసామో మాకే తెలియదు. అసలు చాలా పనులు చక్కగా పూర్తయిపోయినాయండి మాకు. నేను మా వారు కలిసి ఇల్లు మొత్తాన్ని డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నాము. వాయిస్ రీసౌండ్ వస్తుందండి, సౌండ్ తగ్గించుకుని చూడండి. నేను కొత్త ఇంట్లో ఉన్నాను, ఇక్కడ పనులు జరుగుతున్నాయి, ఇక్కడే ఉండి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. సో సండే నేను మా వారు ఇల్లు డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటూ వచ్చామండి. అర్థమొచ్చు లాస్ట్ టైము సైన్స్ ఒక మార్క్తో పోయిందా 5th లెవెల్ 2. అప్పుడు ఏమన్నా నెక్స్ట్ టైం ఎలా అయినా సంపాదిస్తానంటది అంతే. అప్పుడే అది మరి మర్చిపోతే ఎలాగా? మరి చదువు రోజు చదవాలి కనీపన్నా. ఇల్లు లానే లేదు, కవర్లే సరిపోతుంది. ఉపయోగపడతాయి. రేపు ప్రోగ్రెస్ రిపోర్ట్లు అన్నీ చోట పెట్టాలి.
అయ్యి ఆల్రెడీ ఇంకొక 10 డేస్లో ఇంటి గృహప్రవేశం అయితే ఉన్నదండి. సో ఇంటికి చాలామంది రిలేటివ్స్ అయితే వస్తున్నారు కదా. మెయిన్ మావయ్య గారికి మా నాన్నకి మంచం అయితే ప్రాపర్గా ఉండాలండి. వాళ్ళు కింద పడుకోలేరు, ఎత్తుగా ఉండాలి కాబట్టి ఇంకా మావయ్య గారికి ఒక మంచము, మా నాన్నకు ఒక మంచము అయితే ఇప్పుడు రెడీ చేసి అయితే పెడుతున్నామండి. ఈరోజు ఎన్ని పనులు పూర్తి చేశానో నాకే తెలియదు. మధ్యలో బయటికి వెళ్ళానండి. సో అందుకనేసి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా 2-3 డేస్ నుంచి ఖాళీ ఉండట్లేదండి. ఇక్కడ ఈ ఇల్లు అక్కడ ఆ ఇల్లు, అటు తిరగా ఇటు తిరగా బట్టలు అయితే 3 డేస్ నుంచి మడతలే పెట్టలేదండి. ఇంక ఈ బట్టలన్నింటినీ అయితే మడతలు పెట్టాలి. బట్ ఇప్పుడు ఇల్లు డీప్ క్లీనింగ్ చేస్తున్నాం కదా, వీటి మీద దుమ్మడిపోతుంది అని వీటన్నిటిని నేను చిన్నులో కట్టేసి మంచం మీద అయితే పెట్టేస్తున్నానండి. అసలు మా బెడ్రూమ్ అయితే ఖాళీయే లేదండి. రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ మంచం మీదే ఉన్నాయి. బట్టలన్నీ ఏమో ప్యాక్ చేసేసి బ్యాగుల్లో పెట్టేశాను, కొత్త ఇంటికి తీసుకెళ్ళాలి కదా అనేసి. వచ్చే వాళ్ళ కోసం కొన్నాను కదండి ఆ గిఫ్ట్లు అనమాట. సో ఇంక ఇదిగోండి నేను ఇవన్నీ సర్దుకుంటున్నాను. ఈ లోపల పిల్లలిద్దరిని మా వారు డ్యాన్స్ క్లాస్ నుంచి అయితే తీసుకొచ్చేసారు. చాలా చాలా బిజీగా గడుస్తున్నాయండి రోజులు. అందుకనేసే ఏ వీడియోలో నేను మీకు ఎవ్వరికి కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, నన్ను క్షమించండి. ఈ బిజీ షెడ్యూల్ ఎప్పుడు తగ్గుతుందో, నేను ఎప్పుడు ఫ్రీ అవుతానో అని అనిపిస్తుంది. ఒకనొక టైంలో త్వరగా ఈ గృహప్రవేశం ఇవన్నీ అయిపోయి కొంచెం రిలాక్స్గా ప్రశాంతంగా ఉంటే బాగుండు దేవుడా అని అనిపిస్తుందండి. అంత ఎక్కువ పని అయితే ఉంటుందన్నమాట మాకు. సో బెడ్రూమ్లో ఉన్న దివానీ కట్ అయితే తీసుకొచ్చి హాల్లో వేసేసామండి. హాల్లో మావయ్య గారు పడుకుంటారు. ఇప్పుడు ఈ పెద్ద మంచం కింద చిన్న మంచం ఉన్నది కదండి, ఈ చిన్న మంచాన్ని తీసుకొచ్చి ఈ రూమ్లో అయితే వేసేస్తామండి. ఈ రూమ్లో మా నాన్న వాళ్ళు పడుకుంటారు. సో మా నాన్నకి మావయ్య గారికి మంచం అయితే రెడీ చేస్తున్నాము. ఇంకా హాల్లో పాతది పరుపు అయితే ఉంది కదండి, ఆ పరుపు తీసుకొచ్చి మంచం కింద పెట్టేస్తామండి. రిలేటివ్స్ వచ్చినప్పుడు ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకుని అయితే వేసుకుంటారన్నమాట. సో ఇంకోండి ఇది ఇప్పుడు మా నాన్న కోసం అయితే మంచం రెడీ చేస్తున్నాము. దీని మీద ఆల్రెడీ పరుపు అయితే ఉన్నదండి. ఎప్పుడో మేము మడత పెట్టుకునే టైప్ పరుపు ఉంటుంది కదండి, దూది పరుపు, అదైతే తీసుకున్నాం అనమాట. బాగుంటుంది. ఆ పరుపు కింద వేసుకుంటే ఒక 4 పడుకోవచ్చు హాయిగా దాని మీద. బట్ మళ్ళీ నాన్నకి పరుపు లేకపోతే కాళ్ళకి దెబ్బ తగులుతుంది అనేసి పరుపు అయితే వేస్తున్నాం అనమాట, నాన్న పడుకోలేరు అనేసి. సో ఇక్కడైతే మేము ఈ మంచం వేసేస్తున్నామండి. ఈ మంచాన్ని మా అమ్మ షాను పుట్టినప్పుడు పెట్టిందండి, చంటిబిడ్డ మంచం అనేసి. ఈ మంచాన్ని ఎప్పుడు మేము యూజ్ చేయలేదు. అలాగా మాకు పెద్ద మంచం సరిపోతుంది అనమాట. ఆ మంచం కింద ఇది దూర్పేస్తున్నాము, ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది అనేసి. సో దాని మీద పరుపు అనమాట. ఇది 5/6 అండి, పెద్ద మంచం మీదకి సరిపడే పరుపు అనమాట. నేను మా వారితో ఏమన్నానంటే దివానీ కట్ మా నాన్నకి ఇచ్చేద్దాము, మావయ్య గారికి ఏమో ఈ మంచం ఇచ్చి మామూలుగా బొంతలు వేద్దాము, ఈ పెద్ద పరుపు ఎవరైనా పడుకుంటే 3-4 సరిపోతుంది కదా అనేసి చెప్పాను. బట్ మా వారు వినలేదనమాట. ఇక్కడ వేసేస్తానని వేశారు. ఇప్పుడు మా నాన్న ఒక్కరే పడుకుంటారండి. అప్పుడు ఇంత పరుపు మీద ఇంకొక 2-3 పడుకోవచ్చు కదా, నేల మీద వేస్తే 5/6 వస్తుంది కదా అని నాకు అనిపించింది. ఇంక మా వారు వినట్లేదు. నేను చెప్పే మాట ఏది వినవు, నువ్వు నచ్చినట్టే చేయాలనుకుంటావని నా మీద అరిసేసి తిట్టేస్తున్నారన్నమాట. ఈ ఇల్లు కొన్నాక నాకు మా వారికి చిన్న చిన్న గొడవలు ఎన్నెన్ని అయిపోతున్నాయో మాకే తెలియదండి. గొడవ అవడము, మళ్ళీ కొద్దిసేపటికి కలిసిపోవడము, మళ్ళీ గొడవ అవడము, మళ్ళీ కలిసిపోవడము, ఇలా చాలా గొడవలు అయితే అవుతున్నాయి. సో నాకు చాలా స్ట్రెస్ ఎక్కువైపోయిందండి. నాకు ఇవన్నీ అయిపోయి ఒక 10 రోజులు రిలాక్స్డ్గా ఉండాలనిపిస్తుంది నాకు. నేను దేవుని ఒక్కటే కోరుకుంటున్నాను, చిన్న చిన్న సమస్యలు చాలా ఇస్తున్న దేవుడా నాకు ఇవన్నీ నేను గో త్రూ అవుతాను, నాకు స్ట్రాంగ్ మైండ్ సెట్ ఇవ్వి, ఇవన్నీ క్లియర్ అయిపోయి నాకు కొంచెం ప్రశాంతతనివ్వి. నాకు ఈ గృహప్రవేశము, ఇంట్లో వచ్చిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ సాల్వ్ అయిపోతే నేను పెద్ద తిరుపతి వస్తాను. ఇంకా యేసుప్రభు పేరు చెప్పి ఎవరికైనా ఫుడ్ డొనేషన్ చేస్తాను. ఇలా మొక్కుల మీద మొక్కులు మొక్కేసుకుంటున్నానండి. ఇవన్నీ ఎలా జరుగుతాయి నాకు తెలియదు. చేశాను, ఆన్లోనే ఉంది. నీకు ఇంకా ఎదురుగా పరుగు నా వల్ల. చాలా పని చేసే
వీడియోస్ అన్నీ 3-4 డేస్ లేట్గా వస్తున్నాయండి. ఇంకా గృహప్రవేశం హడావిడిలో ఉంటే నేను మధ్యలో కొన్ని రోజులు ఎడిటింగ్ కూడా చేయకపోవచ్చు. నేను లేట్గా పెట్టిన మీకు అప్డేట్స్ అన్నీ వదిన ఛానల్లో చూసి తెలుసుకున్నా కూడా నా వీడియోస్ని మీరు చూడడం అయితే మానొద్దు. ఎందుకంటే నేను లేట్గా పెడతాను వీడియోస్. లేట్గా పెట్టినా కూడా నేను మీకు చాలా మంచి మంచి విషయాలు, నా మనసులో మాటలు ఇవన్నీ నాకు మీతో షేర్ చేసుకోవాలని ఉందండి. సో చాలా వీడియోలు ముందు చాలా విషయాలు అయితే చెప్తానమాట. ఈరోజైతే సరదాగా నేను మా వారు నవ్వుకుంటూ ఇంట్లో పనంతా పూర్తి చేసేసాము. కానీ ఆ నెక్స్ట్ డేనే ఇద్దరము చాలా డిప్రెస్ అయిపోయామండి. మనకే ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు ఎందుకు మనకి హ్యాపీనెస్ ఇవ్వట్లేదు అని మేమిద్దరము చాలా బాధపడిపోయామన్నమాట. సో ఇవ్వండి దివానీ కట్ అయితే తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నాము. చెప్పాను కదా, ఇది మావయ్య గారి కోసం అయితే పెడుతున్నాం అనమాట. సో ఈరోజు ఇలాగా సరదాగా ఇంట్లో పనులు అయితే పూర్తి చేసుకున్నామండి. ఇల్లు ఇప్పుడు చాలా నీట్గా, ఖాళీగా, ప్రశాంతంగా ఉంది ఇల్లు అయితే మాత్రము. సో ఏమో అలా జరుగుతున్నాయి రోజులు. ఇప్పుడు దివాళీ కట్ అయితే ఇక్కడ వేసేసామండి. పాపం ఒక పక్క మా ఆయన పిల్లల్ని చదివిస్తూ, మరో పక్కన ఆయన ఇల్లు క్లీన్ చేస్తూ ఈరోజు చాలా పనులు చేశాము. నెక్స్ట్ వ్లాగ్లో నేను మీకు చూపిస్తానండి. నేను గృహప్రవేశానికి స్పెట్స్ చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. సో అందుకనేసి నేను వేరే స్పెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో అవి నేను మీకు రేపు వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తానండి. ఇక్కడికి ఇది వ్లాగ్ చాలా పెద్దదైపోయింది. మరి ఈసారి నేను తీసుకున్న సెలెక్షన్ ఎలా ఉంది ఏంటన్నది మీరైతే నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇందాక నేను డ్రెస్ అందుకనే చేంజ్ చేశానండి. లెన్స్ కట్కి అయితే వెళ్ళొచ్చాను అనమాట. ఇంక ఇదిగోండి పక్కలైతే వేస్తున్నాను. మా వారేమో గదులన్నీ తుడుచుకుంటూ వస్తున్నారు. ఇంకా షాను మన వాళ్ళేమో డాడీ మమ్మల్ని చదివించు, డాడీ మమ్మల్ని చదివించి అని పిలుస్తున్నారన్నమాట. ఈరోజు మార్నింగ్ అయితే చాలా స్లోగా స్టార్ట్ అయ్యిందండి. అంటే మేము పనులన్నీ చాలా లేట్గానే మొదలుపెట్టాం. కానీ అసలు 3 o'clockకి మొదలుపెట్టాము ఇంట్లో పనులు. 3 o'clock నుంచి 10-11 o'clock వరకు మొత్తం ఇల్లంతా డీప్ క్లీనింగ్ అయితే చేసేసాము. ఇల్లు అయితే చాలా శుభ్రమైపోయిందండి. ఎంత రిలాక్స్డ్గా అనిపించిందో నాకు ఇల్లంతా క్లీన్ చేసుకుని ఉంటేనే. మా ఆయన అంటున్నారన్నమాట, మనం కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఇల్లుని ఇలాగే శుభ్రం చేసుకోవాలి, చేసుకుంటామో లేదా అన్నారు. నువ్వు నేను కలిసి చేసుకోవచ్చు శ్రీవారు అన్నాను. మీరు ఎప్పుడైనా గమనించారండి, మనం ఒక్కలమే పని చేసుకునే కన్నా హస్బెండ్తో కలిసి చేసుకున్నప్పుడు భలే థ్రిల్గా సరదాగా ఉంటుందండి. మా ఆయన అయితే ఎన్ని జోక్స్ వేస్తారో అని వీడియోలో చెప్పు. ఆ జోక్స్ అంటే అసలు చెప్పరు, కానీ చాలా సరదాగా చేసుకుంటాం మేమిద్దరమును. ఇంకా మా షాను మమ్మను ఒలింపియాడ్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారండి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ క్లాసుల్లోకి వెళ్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అవి ఉంటాయి. లాస్ట్ టైము 1 మార్కులో షానుకి నేషనల్స్కి వెళ్ళడానికి క్వాలిఫై అవ్వలేకపోయిందండి. సో మా వారు చెప్పారు, ఈసారి నువ్వు ఎలాగైనా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలమ్మా, బాగా ప్రాక్టీస్ చెయ్యి అనేసి చెప్పారన్నమాట. సో ఈ ఇల్లు కొన్న తర్వాత మేము పనుల్లో చాలా బిజీ అయిపోయి పిల్లల్ని చదివించడం అయితే తగ్గించేసామండి. ఇవన్నీ పనులు అయిపోతే కొంచెము టైం దొరికి ఇంటీరియర్ వర్క్కి ఇచ్చేస్తే వాళ్ళు ఆ ఇంటీరియర్ పనులు చేసుకుంటూ ఉంటారు. మనం అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటే సరిపోతుందండి. ఇంకా పిల్లల్ని లైన్లో పెట్టాలి, స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి, వీళ్ళని బాగా చదివించాలి అనేసి అనుకుంటున్నాం అనమాట నేను మా వారును. ఇంకా మా వారేమో పిల్లల్ని చదివిస్తున్నారండి, నేనేమో ఇంట్లో మిగతా పని అయితే పూర్తి చేస్తున్నాను. మా వారు బెడ్రూమ్స్ 2 క్లీన్ చేసేసారు. సరే అయితే ఇంకనేసి నేను హాల్ అంతా సర్దుకుంటూ వచ్చి పైన అయితే క్లీన్ చేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ మేము ఇప్పుడు భోజనం చేయాలి కదండి, దుమ్ము కింద ఉంది. పైన క్లీన్ చేసేసి భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఇల్లంతా మాపింగ్ పెట్టుకుంటూ రావాలన్నమాట. మా వారు మాపింగ్ పెట్టుకుంటూ వస్తే నేను మినపప్పు నానబెట్టాను, పప్పు ఒకటి రుబ్బాలి. తర్వాత తోమలసినవి గిన్నెలు మార్నింగ్ నుంచి ఉండిపోయినాయండి, వాటన్నిటిని అయితే తోముకుంటూ రావాలి. సో ఫస్ట్ అయితే ఇంకా భోజనం చేద్దాము, 7:30 అయిపోతుంది కదా అనేసి హాల్ అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. హాల్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మేమైతే భోజనం చేస్తామండి. ఇంకా మా వారేమో పిల్లలిద్దరిని చదివిస్తున్నారన్నమాట. సో అలాగే ఈరోజు చాలా పని అయితే పూర్తి చేశామండి. సో ఇంకా మీ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, నన్ను ఏమనుకోకండి. ఒక 15 days నేను చాలా బిజీగా ఉంటాను, తర్వాత అయితే నేను రిప్లై ఇస్తానండి.
కొంతమంది ఇన్స్టాగ్రామ్లో నేను రిప్లై ఇవ్వకపోతుంటే నా మీద సీరియస్ అవుతున్నారండి. నేనేమి ఖాళీగా ఉండట్లేదు. ఒక పక్క ఇంట్లో పని, మరో పక్క యూట్యూబ్ ఛానల్స్ చూసుకుంటూ, ఎడిటింగ్ చేసుకుంటూ, ఖాళీ దొరికిన టైంలో కొత్త ఇంటికి వెళ్తూ అక్కడ పనులు చూసుకుంటూ ఇలా మా డేస్ చాలా బిజీగా అవుతున్నాయండి. ఈ 3 డేస్ మా వారికి సెలవు రావడము, మేము చాలా పనులు పూర్తి చేసేసాము. కొంచెం డీమార్ట్ షాపింగ్ కంప్లీట్ చేసాము, హౌస్ డీప్ క్లీనింగ్ చేసుకున్నాము. ఇలాగ చాలా పనులు అయితే పూర్తి చేసామండి ఈ 3 డేస్లోని. ఇంకా లాస్ట్ 1 వీక్ మిగిలిందనమాట. ఈ 1 వీక్లో కూడా పూర్తి చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయి. డెకరేషన్ వాళ్ళకి చెప్పాను, ఆ డెకరేషన్ వాళ్ళు వస్తారు, అక్కడ వాళ్ళ పనులు చూసుకోవాలి, ఇల్లంతా క్లీనింగ్ చేయించాలి మళ్ళీ ఒకసారి. ఇలాగ చాలా పనులు అయితే ఉన్నాయండి. వాటన్నిటిని నేను కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను. అవన్నీ నేను ఎలాగా చేసుకుంటూ వచ్చాము ఇవన్నీ నేను వ్లాగ్స్లో అయితే మీకు చూపిస్తాను. కాకపోతే కొంచెం లేట్గా పెడతానండి. నాకు కూడా ఎడిటింగ్ మొత్తం నేనే చేసుకుంటూ వస్తాను కదా, సో ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఇక్కడ నేను ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ పప్పు అయితే రుబ్బుకుంటున్నానండి. గ్రైండర్లో మినపప్పు అయితే వేసాను, ఇంకా రవ్వ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ అయిపోతే ఇంకా గిన్నెలు చూసానండి సింక్లో ఉన్నాయి, వాటిని క్లీన్ చేయాలి. తర్వాత ఏమో గ్రైండర్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ రావాలి. సో ఈ పనులు అయితే పూర్తి చేసేస్తానండి. నేను మీకు ముందు వీడియోలు అడిగానండి, ఇంకా వీడియో అయితే లైవ్ అవ్వలేదు, కానీ ఇటుకలు ఇవన్నీ అయితే రెడీ చేసుకుని ఉంచుకున్నామండి. గృహప్రవేశానికి ఇటుకల పొయ్యి పెడతాం కదా, సో ఇటుకల పొయ్యి మీద జస్ట్ పాలు ఒకటే పొంగిచ్చేసుకుని తర్వాత మేము గ్యాస్ స్టవ్ సిలిండర్ కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాము. అవి ఉన్నాయి అనుకోండి, అంటే ఈ గృహప్రవేశంలో గెస్ట్లు అవి ఉన్న 2 రోజులు టీ పెట్టుకోవడానికి అవి ఉంటాయి కదా అనేసి ఒక గ్యాస్ స్టవ్, మా ఇంట్లో ఉన్న 2 బర్నర్ స్టవ్ని, సిలిండర్ కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇంట్లో కోసం అయితే నేను ఒక పొయ్యి అయితే కొనిపించుకున్నానండి అమ్మ చేత. అది 1900 రూపీస్ పడింది నాకు. అయితే ఇక్కడ హైదరాబాద్లో అడిగాను, హైదరాబాద్లో చాలా కాస్ట్ చెప్పారనమాట. సో అందుకనేసి నేను నరసాపురంలో కొనుక్కుని రమ్మని అమ్మకైతే అమౌంట్ వేసాను. అమ్మ అయితే ఒక పొయ్యి కొనుక్కుని వస్తుంది. అదేంటంటే మనకి ఈ 1 వీక్ గెస్ట్లు ఒక 50 మెంబర్స్ వరకు ఉంటారండి. సో వాళ్ళకి రోజు భోజనాలు అవి వండి పెట్టాలి కాబట్టి మన గ్యాస్ స్టవ్ అయితే సెట్ అవ్వదు అనేసి అందమ్మ. అందుకనేసి చిన్నది సింగిల్ బర్నర్ది ఎక్కువ ఉడికే క్వాంటిటీది పొయ్యి అయితే కొనుక్కున్నాం అనమాట. అదేమో ఇక్కడ ఈ ఇంట్లో అయితే ఉంటుందండి. ఏమో అసలు మేము ఇవన్నీ కోఆర్డినేట్ చేయగలమా? ఇక్కడ ఉంటారా జనము, లేకపోతే కొత్త ఇంట్లో ఉంటారా, వాళ్ళకి భోజనాలు ఎలా అడ్జస్ట్ చేయాలి, ఇలా రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయండి. ఈ 4-5 రోజులు ఫుల్ కన్ఫ్యూజన్తో అయితే మేము ఉంటామేమో అని అనిపిస్తుంది. బట్ ఒక పక్కన హ్యాపీగా ఉంది, మరో పక్కేమో ఇంట్లో చిన్న చిన్న రిపేర్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఆ టైం కల్లా కంప్లీట్ చేయగలుగుతామా లేదా అని ఇలా కొంచెం భయంగా బెంగగా అయితే ఉందన్నమాట. సో ఒక పక్క సంతోషము ఉంది, ఒక పక్క ఎట్ ద సేమ్ టైం కంగారుగా ఆతృతగా ఉంది. చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్లోని కామెంట్స్లోని చెప్తున్నారండి, యూట్యూబ్ కామెంట్స్లోని, భవానీ మా గృహప్రవేశం టైంలో కూడా ఇప్పుడు నువ్వు ఏదైతే ఫీల్ అవుతున్నావో అవన్నీ మేము ఫీల్ అయ్యాము, బట్ ఇది చాలా హ్యాపీగా ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చెయ్యి ఈ మూమెంట్ని అనేసి అంటున్నారు అనమాట. ఏమో మీరు చెప్పినట్టు నేను ఎంజాయ్ చేస్తానా, లేకపోతే ఆ టైంకి మరీ ఎక్కువ బాధపడతానా అన్నది నాకైతే తెలీదు. హ్యాపీ ఉంది, ఒక పక్క నా ఇంటి గృహప్రవేశం అని హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇవన్నీ ఎలా అవుతాయి అన్న క్వశ్చన్ అయితే ఉందన్నమాట. లక్కీగా పీరియడ్ కంప్లీట్ అయిపోయింది, అదొకటి హ్యాపీ. నాకు రిలాక్స్డ్గా ఉండొచ్చు. అండ్ ఈసారి పీరియడ్లో నాకు అసలు పెయిన్ ఏమీ రాలేదండి. లాస్ట్ మంత్ పీరియడ్కి నరకం చూసేసాను కదా నొప్పితోటి, బట్ ఈసారి అయితే అలా ఏమీ లేదు. ఇంకా మా ఆడపడుచుకి పీరియడ్ రావాలి, కాకపోతే తనకి ఏంటంటే కరెక్ట్గా గృహప్రవేశం రోజే ఉంది డేటు. సో అందుకనేసి తను హాస్పిటల్కి వెళ్తాను, గైనిక్ దగ్గర ట్యాబ్లెట్స్ అవి ఇచ్చుకుంటాను అని అన్నారు. సో మరి ఏమవుతుందో ఏంటో తెలీదు. తనకు కూడా గడిచిపోతే మేము హ్యాపీగా చక్కగా చేసుకోవచ్చు సరదాగాని, లేదు అంటే మరి ఎలా చేయాలి అన్నది ఇంకా పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలాగైతే ప్రొసీడ్ అయిపోతానండి. మినపప్పు అయితే రుబ్బేశాను, ఇది 3-4 డేస్కి అయితే సరిపోతుంది అనమాట. కొంతమంది నిన్న వీడియోలో కామెంట్ చేశారు, నువ్వు చాలా గ్లో అవుతున్నావు భవానీ అని. నిజం చెప్పాలంటే నిద్ర లేక ప్రాణం చాలా నీరసంగా ఉంటుందండి నిద్ర సరిపోక. మీరేమో గ్లో వస్తున్నాను అంటున్నారు. టైం కరెక్ట్గా 10 o'clock అయ్యిందండి. ఇంట్లో పని అంతా పూర్తి చేసేసాను.
ఇంక ఈరోజు త్వరగా పడుకుంటాను, ఎందుకంటే రేపు మళ్ళీ పిల్లలిద్దరికి స్కూల్ ఉందన్నమాట. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నానండి. ఇల్లు కూడా చాలా నీట్గా శుభ్రం అయిపోయింది. మా వారు నేను ఇద్దరము కలిసి పని చేసేసుకున్నాము, కానీ ఎక్కువ పని మా ఆయనే చేశారు. సో ఇంకా నేను బట్టలు మడతెట్టాలి, ఇంకా రేపు మడతెడతానులేండి. నేను గిన్నెలు తోమేసాను, పప్పు రుబ్బేసాను. ఇంకా మా వారేమో మాప్ పెట్టుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు చాలా బాగుంది, కొత్త లుక్ వచ్చింది మా ఇంటికి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.